హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బియ్యపిండి వడియాలండి. మనము ఈ బియ్యపిండి వడియాలు ఒకసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఈ బియ్యపిండి వడియాలు మనం సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు. మనం ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా బాగా వస్తాయండి బియ్యపిండి వడియాలు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఈ వడియాలు అయితే చిన్న చిన్న అప్పడాల్లాగా అయితే పెట్టాను. ఇంకా అయితే ఇప్పుడు బియ్యపిండితోటి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఒక గ్లాస్ అయితే బియ్యపిండి తీసుకోవాలి. బియ్యం కడిగి ఆరబెట్టుకొని మిల్లులో జాడిచ్చిందండి. ఇది అయితే ఇక్కడ ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యపిండికి 8 గ్లాసులు అయితే నీళ్లు పడతాయి. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోయాయి. ఉండలుగా లేకుండా మనకు దోశపిండి అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఈ బియ్యపిండిని ఇక్కడ బియ్యపిండి కలుపుకోవడానికి నాకైతే 2 గ్లాసులు నీళ్ళు సరిపోయాయి. ఇక్కడైతే పిండి అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి, ఉండలుగా లేకుండా. మనకు దోశ పిండి అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే ఒక గిన్నెనైతే పెట్టుకొని ఇక్కడ పొయ్యి వెలిగించుకొని మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. పతలాటి గిన్నె అయితే పెట్టుకోకూడదండి, అడుగంటిపోతుంది. అందంగా ఉండే గిన్నెనైతే పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే పిండి కలిపేటప్పుడు 2 గ్లాసులు అయితే సరిపోయాయి కదా. ఇక్కడ గిన్నెలో అయితే 6 గ్లాసులు అయితే నీళ్లు పోసుకోవాలి. మనం కరెక్ట్ కొలతలతో కానీ పెట్టుకుంటే ఈ వడియాలు అనేవి బాగా వస్తాయి. ఇక్కడైతే 6 గ్లాసులు అయితే నీళ్లు పోసుకున్నాం కదా. ఇందులో అయితే నీళ్ళు అయితే కొంచెం కాగాయి. ఇందులో అయితే సరిపడంత అయితే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక బాగా తిప్పుకొని ఒకసారి అయితే చూసుకోవాలి ఉప్పు సరిపోతుందా లేదా అని. ఇక్కడైతే నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. నీళ్ళు బాగా మరిగినప్పుడు మనం బియ్యపిండిని అయితే వేసుకోవాలి. ఇందులో అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బియ్యపిండి, ఇదైతే వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ అయితే ఈ పిండిని అయితే ఇందులో వేసుకోవాలి. ఈ నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. గరిటెతోటి కలుపుకుంటూ పిండిని అయితే వేసుకోవాలి. ఎక్కడ ఉండలుగా లేకుండా తిప్పుకుంటూ అయితే వేసుకోవాలి. ఈ బియ్యపిండి మనకు ఉండలుగా కట్టుకోకుండా దగ్గర ఉండి గరిటెతోటి తిప్పుకుంటూ ఉండాలి. ఇవన్నీ కొంచెం కాగాక కొంచెం మనకు పొంగు వచ్చే ముందుగా అయితే ఇందులో అయితే క్యారెట్ వేసుకోవాలి. తురుముకొని సన్నగా వేసుకోవాలి. సన్నగా అయితే తురుముకొని వేసుకోవాలి క్యారెట్ని. పచ్చిమిర్చి అండి, మనం కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 పచ్చిమిర్చిని అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఇంకొకసారి బాగా గరిటెతోటి అయితే బాగా కలుపుకోవాలి. జీలకర్ర మనం ముందే వేసుకోవచ్చు, నీళ్ళు మరిగేటప్పుడే వేసుకోవచ్చు, కానీ కలర్ అయితే చేంజ్ అవుతుంది కాబట్టి పిండి వేసాక వేసాను. ఇవన్నీ వేసుకొని బాగా గరిటెతోటి అయితే కలుపుకోవాలి. ఇక్కడైతే బాగా ఉడుకుతుంది కదండి. ఒక 10 నిమిషాల పాటు అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఉడకపెట్టుకోవాలి. పిండిని సిమ్లో ఉంచుకొని అయితే బాగా ఉడికించుకోవాలి. మనం దగ్గర ఉండైతే ఉడికించుకోవాలి అడుగంటకుండా. ఇక్కడైతే బాగా ఉడుకుతుందండి. ఈ పిండి కూడా పచ్చి వాసన వస్తుంది కదండి, ఆ వాసన అంతా పోయేంత వరకు అయితే మనం సిమ్లో ఉంచుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. అప్పుడే మనకు వడియాలు అనేవి బాగా వస్తాయి. పిండి ఉడకడానికి ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది. పిండి ఉడికే కొంది మనకు తిక్కుగా అనేది రావాలి. లూజుగా కాకుండా బాగా తిక్కుగా అనేది రావాలి, బాగా దగ్గరికి రావాలి. ఇందులో పచ్చిమిర్చి కాకుండా ఎండుమిరపకాయలు కూడా పలుకులుగా మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది ఇందులోకి. ఇక్కడైతే పిండి అంతా బాగా ఉడికిపోయింది. పిండి ఉడికే కొంది గట్టిగా అవుతుంది. ఇక్కడైతే పిండి అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు పొయ్యి అయితే ఆపేసుకోవాలి. ఇదంతా బాగా ఆరబెట్టుకోవాలి, చల్లారపెట్టుకోవాలి. ఆరిపోయాక చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో. ఇప్పుడైతే మనం వడియాలు పెట్టుకోవాలి. పిండి అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెంగా అయితే గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. ఎంత ఆరిపోయాక చూడండి ఎంత తిక్కుగా వచ్చిందో, ఈ విధంగా రావాలి. ఇప్పుడైతే మనం వడియాలు పెట్టుకోవడానికి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి. అది తడుపుకొని గట్టిగా పిండుకొని అయితే పరుచుకోవాలి. ఇక్కడ ఒక గరిటె తీసుకొని మనం చిన్నవిగా అయినా పెట్టుకోవచ్చు, పెద్దవిగా అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను మీడియం సైజు అప్పడం లాగా అయితే పెడుతున్నాను. పెద్దవి కాకుండా మీడియం సైజులో అయితే అప్పడాలు అయితే పెడుతున్నాను. చిన్నవిగా అయినా స్పూన్తో అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. చిన్నవైనా పెద్దవైనా పెట్టుకోవచ్చు. పిండి అంతా కూడా ఈ విధంగా పెట్టుకోవాలి, మన ఇష్టం అండి. చిన్నవైనా పెద్దవైనా పెట్టుకోవచ్చు. మొత్తం అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను. ఈ వడియాలు ఆరేసరికి
నాకైతే 3 రోజులు పట్టిందండి. వడియాలు ఎండిపోయాక మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అలానే తీసామంటే ఇరిగిపోతాయి. గుడ్డకు వెనకమాల నీళ్లు చల్లుకుంటూ ఒక 5 నిమిషాలు ఉంచి తీస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. అప్పుడు తీసి పెట్టుకున్నాక ఒకరోజు బాగా ఎండలో అయితే మళ్ళీ ఎండ పెట్టుకోవాలి. అంతే అండి, బియ్యపిండి వడియాలు చాలా